వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము బెల్లం అన్నం అంటారు, పొంగలి అని అంటారండి. ఈరోజు పొంగలి పప్పు రెండు సపరేట్ చేసుకుంటున్నామండి. మామూలుగా పప్పు వేసి చేసేస్తారు పొంగలి. నేను ముద్దపప్పు పొంగలి చేస్తున్నాను. ఈ పొంగలి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనం 2 కప్పులు రైస్ తీసుకున్నామండి. 2 కప్పులు రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకుంటున్నామండి. ఒకటికి 2-3 సార్లు కడుక్కొని ఈ విధంగా నీట్గా నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత 1 కప్పుకి 4 కప్పులు వాటర్ పోసుకోవాలండి. లేదు అంటే పాతకాలంలో అయితే ఇలా కొలతలు పెట్టేవాళ్ళు కదండి, ఈ విధంగా పెట్టేవాళ్ళు. ఆడ వరకు పోస్తేనేమో అన్నం సరిపోతుందండి. అదే నీకు ఆ పైన వరకు పోసామనుకో పొంగలే సరిపోతుంది. ఇలా ఇప్పటివరకు ఇంతవరకు పోసుకుంటే పొంగలే సరిపోతుంది. ఆడ వరకు అయితే అన్నానికి సరిపోతుంది. ఆ విధంగా చూసుకొని పెట్టేవాళ్ళండి. అది రాని వాళ్ళు ఎవరైనా ఉంటే 1కి 4 కప్పులు పోసి పెట్టేస్తారంటే పొంగల్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మన స్టవ్ మీద పొంగల్ పెట్టేసి పక్కన కడాయి పెట్టుకొని పప్పు రెడీ చేసుకుందాం. ఈ పప్పు పెసరపప్పు అండి. ఇది పెసరపప్పుని నీట్గా మనం సన్న మంట మీద అంత కలర్ వచ్చే వరకు మంచి బ్రౌన్ మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకుందామండి. మంచి కలర్ రావాలి, మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి. అది సన్న మంట మీద మాత్రమే వేయించాలి. పెద్ద మంట పెడితే మాడిపోతుంది. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేపుకొని ఒక బౌల్లో పోసేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు దీన్ని కూడా నీట్గా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత పప్పుని అసలు పప్పు ఏం నానబెట్టాల్సిన అవసరం ఏం లేదండి. పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది. కాబట్టి మనం 2 సార్లు కడిగేసుకొని ఒకటేసారి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కడాయిలో వేసేసుకొని ఉడకబెట్టుకున్నామండి. ఈ విధంగా వేసేసుకోవాలి. దీనికి సరిపడిన నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. ఇన్ని వాటర్ అనేది ఏం లేదు. పప్పుని బట్టి పప్పు నానబెట్టామనుకోండి త్వరగా ఉడికిపోద్ది, లేదనుకోండి కొంచెం లేట్ అవుతుంది అంతే. కొంచెం పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే చాలండి. ఈ వాటర్ పోసుకుంటే పప్పు మూత పెట్టేసి ఉడకబెట్టుకుందామండి. ఇది ఒక స్టవ్ మీద పెట్టేసుకున్నాం. పొంగల్ ఒక స్టవ్ మీద పెట్టుకున్నాము. 2 స్టవ్ల మీద 2 ఉడుకుతున్నాయండి. ఇప్పుడు మనం ఒకసారి పొంగల్ చూద్దామండి. చూడండి, ఉడుకుతూ ఉంది. ఇది ఈ విధంగా ఉడకాలండి. ఇది నేను పోసి నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి. మీరు చేత్తో చూసుకున్నా సరే, లేదు 1కి 4 పోసుకున్నా సరే. ఇప్పుడు అన్నం దగ్గర పడుతుంది కాబట్టి కొన్ని పాలు పోసుకుందాము. పాలు పోస్తే టేస్ట్ బాగుంటుందండి. అందుకే పాలు పోసి వండుకుంటాము. మామూలుగా పొంగలి అంటే పాలు కంపల్సరీ పోసుకోవాలి. కొంతమంది పాలు లేకుండా కూడా చేసుకుంటే అది కూడా బాగానే ఉంటుంది. కానీ నేనైతే కొన్ని పాలు పోసా. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికే వరకు అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. లేకపోతే బెల్లం వేస్తే ఉడకదండి. ఇప్పుడు నేను 1 కప్పుకి 2 కప్పులకు కలిపి 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే 1 కప్పుకి 1 కప్పు 2 కప్పులు వేసుకోవచ్చు అండి. 1 కప్పుకి 1 కప్పు బెల్లం వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ చేసి తెస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో ఎవ్వరు స్వీట్ తినరండి ఎక్కువ. అందుకని నేను కొంచెం లైట్గా స్వీట్ వేసుకొని చేసుకుంటాము. చూడండి, బెల్లం ఇలాగే వేసి బెల్లం కరిగే వరకు పొంగల్ అనేది ఉడికించుకుందామండి. మామూలుగా బెల్లం కరగబెట్టి కూడా పోసుకోవచ్చు. మనం బియ్యంలో సరిపడినన్ని వాటర్ పోసేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం కరగబెట్టి పోస్తే వాటర్ ఎక్కువైపోతాయండి. అందుకని నేను బెల్లం అలాగే డైరెక్ట్ వేసేసి ఉడికిస్తున్నాను. ఇవన్నీ కూడా పాతకాలంలో ఇలాగే చేసేవాళ్ళండి. ఇప్పుడు కొత్తగా చేసేవాళ్ళు వేరే ఇదిగా చేసుకుంటున్నారు. మేము ఇదే కొలతలతో చేసుకునే వాళ్ళమే, మామూలుగా చేసేవాళ్ళమండి. ఇది ఇలాచి పౌడర్ అండి. స్వీట్ చేస్తున్నాం కాబట్టి ఇలాచి పౌడర్ అనేది వాసన కోసం, మంచి స్మెల్ కోసం వేసుకుంటారు. ఒక 1/2 టీ స్పూన్ అంత వేసుకోండి, బాగుంటుంది. చిన్న స్పూన్తో 1/2 టీ స్పూన్ వేసుకోండి. 2-3 ఇలాచీ పౌడర్ వేసుకుంటే చాలు. ఇప్పుడు పొంగల్ ఉడికిపోయింది. మనం పప్పు కూడా ఒకసారి చూద్దామండి. పప్పు కూడా అయిపోవచ్చిందని ఇంకొక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. సగం పప్పు ఉడికిపోయింది, ఇంకొంచెం ఉడకాలి. మళ్ళీ దీన్ని ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దామండి. ఇప్పుడు మనం పొంగల్ రెడీ అయిపోయింది కాబట్టి పొంగల్కి డ్రై ఫ్రూట్స్ వేపుకుందామండి. స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. మీ ఇష్టం వచ్చినంత నెయ్యి పోసుకోవచ్చండి. నేనైతే కొంచెమే వేస్తున్నాను. జీడిపప్పు, కిస్మిస్ ఈ 2 కూడా సన్న మంట పెట్టి వేపుకోవాలండి. బాగా వేగేంత వరకు
సన్న మంట పెట్టి వేపుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ కలర్ వస్తే చాలు, ఎక్కువ కలర్ కూడా రావాల్సిన పడండి. ఇప్పుడు మనం దీన్ని మొత్తం పొంగల్లో పోసేసి కలిపేసుకుందాము. ఎన్ని డ్రై ఫ్రూట్స్ కావాలంటే అన్నీ వేసుకోవచ్చండి. మీ ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్, ఇష్టం వచ్చినంత నెయ్యి పోసుకోవచ్చు. ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చండి. దీంట్లో ఎలాంటి కొలతలు లేవు. ఇంత పోయాలి నెయ్యి, ఇన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, ఇది ఏమీ లేదండి. మీకు నచ్చినట్టు మీరు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. పొంగలి కొలత మాత్రమే నేను చెప్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ కానీ నెయ్యి మీ ఇష్టం వచ్చినంత వేసుకోండి. చూడండి, ఈ విధంగా చేసేస్తే పొంగల్ రెడీ అయిపోద్ది. ఇదే మాదిరి ఉండాలండి, ఎక్కువ వాటర్ వేయొద్దు, అలానే తక్కువ అయితే మరీ గట్టిగా అయిపోద్ది. చూడండి, పప్పు కూడా రెడీ అయిపోయింది. మొత్తం చూడండి మెత్తగా ఉడికిపోయింది స్టవ్ మీదే. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, కొంచెమే లైట్గా సాల్ట్ వేస్తే పొంగలి చూడండి ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా ఉండద్దు, అలానే మరీ లూజ్గా ఉండద్దు. ఇప్పుడు మనం ఈ విధంగా చేసేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసామంటే మనము తినచ్చు, అమ్మవారికి ప్రసాదం కింద వాడుకోవచ్చండి. ఏ పండుగలు వచ్చినా ఏ వచ్చినా కానీ ఈ విధంగా చేయడం అనేది మనకు అలవాటండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.